అయితే నీకు 3 days టైం ఇస్తున్నాను. ఓకే సార్. 3 daysలో అక్షర ఎక్కడున్నా వెతికి మీ దగ్గరికి తీసుకొస్తాను. నువ్వు పాపను చూపించని మరుక్షణం వీళ్ళు నీ మీద రాసిచ్చిన కేసుని ఫైల్ చేయాల్సి వస్తుంది. నేనిప్పుడు నిన్ను కాలుస్తాను. నువ్వు సరదాగా చచ్చిపోవాలి. అమృత అంటే చక్రధర్ని కాల్చిందే నేనే. ఇప్పుడు నిన్ను కూడా నేనే కాల్చబోతున్నాను. ఆ చక్రధర్ గాడు మిస్ అయ్యాడు, కానీ నిన్ను మాత్రం మిస్ అవ్వనివ్వను రేఖ. ఇది ఎక్కడ గోల అమృత? మొన్న చచ్చేదాన్ని నన్ను క్షమించి కాపాడావు. ఇప్పుడు నేను అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నాను. ఇప్పుడొచ్చి చంపేస్తావా? ఇది అన్యాయం అమృత. అన్యాయం లేదు, అరటికాయ లేదు. నువ్వు నిజంగా మంచిదానిగా మారిపోతే ఈ రివాల్వర్ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? అమ్మ తోడు అమృత, ఇది కేవలం ఆత్మరక్షణ కోసం దాచుకున్నాను. నిజంగా నేను ఈ దందా ఎప్పుడో వదిలేశాను అమృత. అవును మేడం. రేఖ, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. రివాల్వర్ని చూస్తే భయం వేస్తుంది. కాస్త దాన్ని కిందకు దించితే నువ్వేది అడిగినా చెప్తాను. సరే. అరే, బుల్లెట్స్ అయిపోయాయి. సరే, ఇప్పుడు చెప్పు, అమృత గురించి నీ అభిప్రాయం ఏంటి? అమృత 10 మందికి ఉపయోగపడే మనస్తత్వం. నువ్వు చాలా మంచిదానివి అమృత. ఒక విధంగా చెప్పాలంటే నేను నీకు ఫ్యాన్ని. ఫ్యాను లేదు, ఏసీ లేదు. అమృత మంచిదని నీకెవరు చెప్పాడే? ఇప్పుడే నీకు అమృత ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తాను. ఉండు. అవునే, ఇన్నేళ్ల నుండి నీకు పెళ్లి లేదు, పెటాకులు లేవు. ఒక మగరాయిలా ఆ కీర్తిని 4 రౌడీల్ని వేసుకుని దందా చేసి ఎంత సంపాదించావు? అబ్బిబ్బే, సంపాదన నా బొంద. దందా లేదు, ఏమీ లేదు. అవన్నీ ఎప్పుడు వదిలేశాను అమృత. అమ్మా, అమృత, నువ్వేనా?
అలాంటిదేం పట్టలేదు కదా? ఏ రేఖ, నాకు దయ్యం పట్టలేదు, భూతం పట్టలేదు. ఇంత అర్ధరాత్రి వేళ నేను కావాలని నీ ఇంటికొచ్చి నీ ఒళ్ళంతా చింతపండేలా తంతున్నాను. ఎందుకు తెలుసా? ఈ అమృతకు ఈ రేఖ అంటే కోపం. 3 రోజుల్లోపు నువ్వు నీ మనుషులు ఈ ఊరు వదిలేసి పారిపోవాలి. లేదంటే అప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఈసారి నేను కొడితే ఆ చక్రధర్ గాడిలాగా నువ్వు కూడా కోమాలోకి పోతావు. అమృత, అమ్మ తోడు. రేపు ఉదయాన్నే లేచి అన్ని సర్దేసుకుని ఊరొదిలేసి వెళ్ళిపోతాను. కాకపోతే నాకొక చిన్న డౌట్. అసలు నువ్వు నన్ను అప్పుడెందుకు క్షమించినట్టు? చావు బతుకుల మధ్య ఉన్న నన్ను ఎందుకు కాపాడినట్టు? ఇప్పుడొచ్చి నన్ను ఇలా ఎందుకు చితక బాదినట్టు? నాకేం అర్థం కావట్లేదు అమృత. అసలు నిన్ను నేను ఆ రోజు కాపాడిందే ఇప్పుడు తన్నడానికి. నువ్వు ఎన్నెన్ని ఏదో పనులు చేశావు. అమృత, శర్వాణి, రేణుకల్ని విడగొట్టేశావు. మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నేను వెళ్లకుండా అడ్డుపడ్డావు. చివరికి విష్ణువర్ధన్ గారికి అప్పిచ్చి పాపం ఆ మనిషిని నానా హింస పెట్టావు. ఎన్ని పాపాలు చేసిన దానివి సింపుల్ గా క్షమించి వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అవన్నీ ఎప్పుడూ మర్చిపోయి నన్ను క్షమించేశానన్నావు కదా అమృత. అప్పుడు క్షమించాను. నాకు గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు తంతున్నాను. వామ్మో, నేను ఈ ఊళ్ళోనే ఉంటే నీకు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను వచ్చి తంతావు. నేను రేపు పొద్దున్నే లేచి పారిపోతాను అమృత. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. నాకు మీరు మళ్ళీ ఈ సిటీలో ఎక్కడైనా కనిపించారో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. అర్థమైందా? ఇప్పుడొచ్చి నువ్వు నా ఒళ్ళు చింతపండు చేశాక నాకు బాగా అర్థమైంది. తెల్లారేసరికి ఈ రేఖ నీకు కనపడదు. అసలు ఈ జన్మలోనే ఈ ఊర్లో అడుగు పెట్టను. నన్ను వదిలే అమృత, ప్లీజ్ నన్ను వదిలే అమృత. సురేష్, టైం గడిచిపోతున్న కొద్దీ నాకు టెన్షన్గా ఉంది. ఇప్పటికీ కమిషనర్ గారిచ్చిన టైం సగం గడిచిపోయింది. రేపు కమిషనర్ గారి ముందు నేను అక్షరం తీసుకుని రాలేకపోతే ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. మన వాళ్ళెవరినీ రిలాక్స్ అవ్వద్దని చెప్పు. ప్రతి 1 అవర్కి ఒకసారి నేను టచ్లో ఉంటాను. సురేష్, నీకు మళ్ళీ చెప్తున్నాను, అక్షరం తీసుకుని రాకపోతే నేను పెద్ద స్కూప్లో ఇరుక్కుంటాను. మన వాళ్ళంతా అదే పని మీద ఉన్నారు. మీరు రిలాక్స్గా ఉండండి మేడం. మా ఇంట్లో ఉన్న పాప రాత్రికి రాత్రి మిస్ అయిపోయి ఇన్ని రోజులయ్యింది. పైగా కమిషనర్ గారి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చాక నేనెలా రిలాక్స్గా ఉంటాను సురేష్? సరే, నా గురించేం టెన్షన్ లేదు. నువ్వు మన వాళ్ళందరికీ టచ్లో ఉండు. సురేష్, మన మోహన్ని ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే మేడం.
పాపం శర్వాణి అక్షర కోసం ఎంత టెన్షన్ పడుతుందో కళ్ళారా చూస్తూ కూడా తనకు ఏ విధమైన సహాయం చేయలేకపోతున్నానా? మోహన్, నువ్వు అర్జెంటుగా మన హెడ్ కానిస్టేబుల్ వెంకట్ని తీసుకుని వెళ్ళి అర్థమైంది కదా? జాగ్రత్త, వెంటనే బయలుదేరండి. శర్వాణి, కాఫీ తీసుకో. థ్యాంక్స్ చైతన్య. శర్వాణి, అక్షర గురించి ఏమైనా తెలిసిందా? మాక్సిమం ట్రై చేస్తున్నాం చైతన్య. మా ఎంక్వైరీలో అక్షర కీర్తి దగ్గరే ఉన్నట్టు ఎక్కడ ఆధారమే దొరకలేదు. ఆ కీర్తి ఏమో అవకాశం వచ్చింది కదా అని దీని పెద్ద ఇష్యూ చేసి కమిషనర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళింది. అవునా? మరి అక్షరని ఎవరు కిడ్నాప్ చేసినట్టు? కీర్తి, ఆ కేరళకి సంబంధించిన ఎవరో వ్యక్తి అక్షర కోసం ఇంతకాలం టార్గెట్ చేశారు. నేనిన్ని రోజుల నుంచి తనని వాళ్ళ దగ్గర నుండి సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. కాని ఇంతలో అక్షర ఎవరో మర్డర్ చేస్తుంటే చూసింది. ఆ మర్డర్ చేసిన వ్యక్తే అక్షరని కిడ్నాప్ చేసుంటాడని నా అనుమానం. అక్షర స్కూల్ దగ్గరలోనే ఆ అమ్మాయిని మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో కాని వాడి బాగోతం బయటపడుతుందని మా అక్షరాన్ని కిడ్నాప్ చేశాడు. నాకెందుకో ఆ మర్డర్ చేసిన వ్యక్తి మనకి బాగా తెలిసిన వ్యక్తి ఉంటాడని నా అనుమానం చైతన్య. లేదంటే పాప దగ్గర నుండి ఉదయాన్నే నిజం తెలుసుకుందాం అనుకునే లోపే అక్షరాన్ని ఎలా కిడ్నాప్ చేయగలుగుతాడు? తను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు కానీ ఆ మర్డర్ చేసిన వ్యక్తే మన అక్షరాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి. ఎలాగైనా మా అక్షరని, తనని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకొని తీర్తాం చైతన్య. లేదు శర్వాణి, నేను మర్డర్ చేస్తుంటేనే అక్షర చూసింది. కానీ నువ్వు అనుకుంటున్నట్టు పాప నా దగ్గర లేదు. ఇప్పుడు నువ్వున్న టెన్షన్లో అంతకున్న నేనే అని నీతో నిజం చెప్పలేను. నువ్వు అనుకుంటున్నట్టు అక్షరని కిడ్నాప్ చేసింది నేను కాదని కూడా నీతో చెప్పలేను. భగవంతుడా, ఎలాగైనా మా అక్షరాన్ని, మా శర్వాణిని ఈ గంట నుంచి సేవ్ చేయి ప్లీజ్.
దేవుడు ఆ శర్వాణిని కాపాడతాడు సురేంద్ర. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అవును సురేంద్ర బాబు, ఇది మనకి మంచి అవకాశం. పాప ఎక్కడుందో ఎవరి దగ్గరుందో తెలిస్తే మనం పాపం తీసుకొని కేరళ వెళ్ళిపోతాం. అప్పుడు ఆ నేరం ఆ శర్వాణి మీద పడుతుంది. నిజమే, కానీ ఇప్పుడు అక్షర ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది కీర్తి? ఓరి చాదస్తమ్మగడా, ఎలా తెలుస్తుందని నన్ను అడిగితే నేనేం చెప్పి చేస్తాను? నువ్వు కేరళలో అలా పొడిచాను ఇలా పొడిచాను అని ఇంతకాలం మా ముందు తొడలు కొట్టావు కదా. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. దీన్ని ఎలాగైనా వాడుకో. ఏంటి వాడుకునేదే? కేరళ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి ఎక్కడుందో ఎవరి దగ్గరుందో తెలియని అక్షరను నేను ఎలా తీసుకురాగలను? అందుకే చేతకాని మాటలు మాట్లాడొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. అక్షరని ఇస్తావా లేక చస్తావా అంటూ ఏవేవో డైలాగులు కొట్టావు కదా. ఇప్పటికైనా అర్థమైంది కదా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో? అబ్బా కీర్తి, ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే నాకు క్లారిటీగా చెప్పు. సురేంద్ర, ఆ కమిషనర్ గారు శర్వాణికిచ్చిన గడువు ఇప్పటికే సగం గడిచిపోయింది. ఆ శర్వాణికిచ్చిన టైంకు వెళ్ళి మేం కమిషనర్ దగ్గర కూర్చుని శర్వాణిని దెబ్బకు దెబ్బ కొడతాం. ఈలోపు నువ్వు మా రవీంద్ర బోసు వెళ్ళి అక్షరని వెతకండి. అక్షర దొరకగానే దాన్ని తీసుకుని మీరు కేరళ వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ మూర్తిగారు నేను కలిసి ఆ శర్వాణి కావాలనే అక్షరను ఏదో చేసిందని కేసులో ఇరికిస్తాం. అక్కడ నీకు కావలసిన గుండె నీకు దక్కుతుంది. ఇక్కడ నేను శర్వాణి పైన తీర్చుకోవాల్సిన రివెంజ్ మాకు దక్కుతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక పక్క శర్వాణి కెరియర్ క్లోజ్, మరో పక్కన అక్షర చాప్టర్ క్లోజ్. అబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా. ఓరి నాయనా, 3 రోజుల నుంచి ఒకటే మోషన్స్. అమ్మా, నాకు మాటి మాటికి బయటకొచ్చే ఓపిక లేదు. బాత్రూంలోనే బెడ్ వేయించమ్మా. బావా, బావా, ఏడుండావు? ఓ, ఏడుండావా? ఇదిగో బావా, కాఫీ తాగు. ఇప్పుడేం తాగినా కడుపులో ఆగే సంయుక్త. తాగింది తాగినట్టే పోతుంది. అబ్బా, నన్నొదిలే. అదేంది బావా, ఆయాల మీనాక్షితో ఫస్ట్ నైట్ అని సెంటు కొట్టుకుంటూ పూలు వాసన చూసుకుంటూ ఊపుకుంటూ వెళ్ళావు కదా. 3 రోజులకే ఇట్టా డీలో పడితే ఎట్టా బావా? ఏంది, నీ చిన్న పెండ్లం దగ్గరికి వెళ్తున్నావనగానే ఊపొచ్చుండదా? వెళ్ళు వెళ్ళు, ఫస్ట్ నైట్ అంటగా. బావో జాగ్రత్త. ఓసే రాక్షసి, నువ్వే నన్ను ఆ రోజు రాత్రి ఏదో చేసుంటావు. అయినా
మొదటి 3 రోజులు దాని దగ్గర, మిగిలిన 3 రోజులు నీ దగ్గర అంటే ఓకే అన్నావు కదే. ఏంటి నాకు ఈ బాత్రూమ్ బాధ? అమ్మో, మళ్ళీ కడుపు గుడగుడ అంటోంది. సంయుక్త, నీ కాళ్ళు పట్టుకుంటానే. అసలేం చేసావే నువ్వు నన్ను? అబ్బే ఏం లేదు బావా, ఆ యాల నువ్వు నన్ను కాదని ఆ మీనాక్షి దగ్గరికెళ్ళి ఫస్ట్ నైట్ చేసుకుంటున్నావని ఈర్ష్యతో నువ్వు తాగిన పాల గ్లాసులో ఓ 4-5 మోషన్ టాబ్లెట్స్ వేసినా అంతే. ఆ? ఇదిగో దొరా, నీ దగ్గర ఆ మందు ఉండదా? ఇదిగో దొరా, మా బావ నన్ను అంటు పెట్టుకునుండి తిరిగే మందు.